పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోజు జగన్ ని ఎంత చూస్తాను పాతాళంలో పంపిస్తాను అంటున్నాడు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు జూలై 4 తర్వాత ఈ అత్త పాతాళలోకం పోతాడో తెలుస్తుంది. పాతాళలోకం జగన్ దొక్కేస్తాం కాదు, పాతాళలోకానికి ఆడే పోతాడు. పవన్ కళ్యాణ్ పోతాడు. ప్రజలు ఇంత అభిమానిస్తున్నా కూడా ఎందుకు నీ మాటలు అంటున్నారు? ఎన్ని మాటలంటే సెపరేట్ గా పోటీ చేసాడు అనుకోండి, 4-3 వచ్చినాం. ఇప్పుడు పిఠాపురం కూడా పోయిలా ఉంది. ఇంకా సంగతి ఏమంటారు సార్? వంగ గీత గారు వీళ్ళిద్దరు ఎలా ఉంటదంటారు? పోటీ గట్టిగానే ఉంటది కానీ స్వల్పంగా వంగ గీతని ఎక్కేద్దండి. వంగ గీత మరి అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు లోకేష్ వీళ్ళందరూ కలిపి కుర్చీ మడత పెట్టి జగన్ ఇంటికి పంపిస్తా అంటారు. ఆనే మడతేస్తారు, ఆనే మడతేసి వంగి చాలా ఎక్కిచ్చేస్తారు. ఏదో జీబులో పారేస్తారు, మడతెట్టి పారేస్తారు. నిన్న మనుషులు వస్తున్నారు కదా, వీళ్ళందరూ ఎలా దేనికోసం వస్తున్నారు? డబ్బులుగా ఇస్తే వస్తున్నారు లేదా అభిమానం? అసలు డబ్బులు అంటే కాదండి, అభిమానంగానండి. గోల్డ్ పని మానేసి వచ్చేస్తున్నారు. పార్టీ మీద పిచ్చి, జగన్ మీద పిచ్చి. నెలంతా ప్రజలు అనేది నెలంతా ఎక్కడంటే అక్కడ జగన్ వస్తూనే ఉంటాయి, ప్రజలు వస్తూనే ఉంటున్నారు. ఏ సభ చూసినా అంటే ఆ చెప్పినవి అన్ని చేసాడు, ఇంకా ఎక్స్ట్రా చేసాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అది ఏం చేశాడండి, 100 మీద చెప్పాడు, 4-3 చేయలేదు. ఇంకా అందుకే ఆయనకి మొత్తం నల్లా కలుపుకుంటే ఇద్దానికి వస్తున్నాడు. ఎన్ని వచ్చినా కానీ ఏం లేదని పోతాడు శాతం. జగన్మోహన్ రెడ్డి అందులో డౌట్ లేదు. తోటనరసంగా ఎక్కుతాడు. జగన్ రెడ్డిని పథకాలు పెట్టాడండి. జగ్గమ్మడికి బొర్రంపాలు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వచ్చాడండి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ పొత్తు పెట్టుకున్నారు కదా. ఇంకా పొత్తు డౌట్ వచ్చి పెట్టుకున్నారు తప్ప ఎక్కడ డౌట్ వచ్చి పెట్టుకున్నారు పొత్తులు. 1-3 పొత్తులు పెట్టుకుని అక్కడ గెలిచి పెడుతున్నాయి. అది డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చి పెట్టుకున్న పొత్తులు ఈ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైఎస్ పార్టీ డౌట్ లాంటి నెగ్గిద్దాం, బాగా నెగ్గిద్దాం. జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైనాయి. అసలు ₹1 లంచాలు డైరెక్ట్ గా పడుతున్నా. నియోజకవర్గం పేరేంటి? బొర్రంపాలు అండి, తూర్పు గండి తోట నరసం. ఏంటి ఈసారి గెలుస్తాడంటారు? గెలుస్తాడండి, డౌట్ లాంటి గెలిచేస్తాడు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్ ఓడిస్తా అని. పవన్ కళ్యాణ్ అంటాడు ఈ కోడి పని కడితే పొడి చేతను కడతాను, పోతను కడతాడు. అది అంత పోతుంది మా సంపూర్ణ జగన్ ఓడిస్తాను అసలు ఆడు తారం కాదండి. అక్కడ అసలు ప్రభుత్వం కదా పోతాడు. సార్